దేవుని వాక్యం ఉన్నది యూదా వారందరూ. ఇప్పుడు అక్కడ సమస్య ఏంటి? యూదా రాజ్యం మీదకి గొప్ప సైన్యం వస్తుంది. అప్పుడు రాజు ఒక్కడే, నేను ప్రార్థన చేస్తే చాలేమ్మా, మెయిన్ ఆఫ్ ద కింగ్డమ్, ఈ రాజ్యానికి నేనే కదా హెడ్, నేను ప్రార్థన చేస్తే చాలు, మీరందరూ తిని మీ పిల్లలతో మీ యొక్క భార్యలతో మీరందరూ సంతోషముగా ఆనందంగా ఇళ్లలో ఉండండి అనేసి రాజు అన్నట్టు మనం చూస్తున్నామా? ఒక సమస్య రాజ్యం మీదకు వస్తుంది కాబట్టి రాజ్యములో ఉన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఏకముగా కూడుకొని దేవుని సన్నిధిని నిలవబడిరి అని వాక్యము ఉన్నది. ఇప్పుడు అదే రీతిగా ఒక కుటుంబంలో మనకు ఒక సమస్య వస్తే కుటుంబ యజమానుడు ప్రార్థన చేస్తే సరిపోద్దా? కుటుంబ యజమానురాలు ప్రార్థన చేస్తే సరిపోద్దా? బిడ్డలు ప్రార్థన చేయాల్సిన అక్కర లేదా? చిన్న పిల్లలు మొదలుకొని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూర్చొని ఆ యొక్క ఆ పరిస్థితిని వివరించుకొని ప్రార్థన చేయాలి. అవసరమైతే దేవుని సన్నిధానములో ఆ యొక్క కార్యము జరగాలని, ఆ సమస్యలు పోవాలని అందరూ కూర్చొని ప్రార్థన చేస్తే ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క ప్రతికూల పరిస్థితులు అనుకూలపరచబడతాయి, సమస్యలు తొలగిపోతాయి. ఆ రీతిగా మనము ఉండాలనేసి దేవుని యొక్క వాక్యము తెలియపరచబడతా ఉన్నదండి. ప్రియ దైవ జనాంగమా, ఏ రీతిగా మనం ఉన్నాం ఆ రీతిగా దేవుని వైపు చూశాడు యెహోషాపాతు. యూదా వారందరూ పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు మోకరించి దేవుని సన్నిధానములో నిలవబడ్డారు. యెహోవా ఆత్మ దిగి వచ్చిందంట. ఏ ఆత్మ దిగి వచ్చింది? ప్రభు ఆత్మ దిగి వచ్చింది. అట్లాంటి పట్టుదల మనకున్నదా? అట్లాంటి ఆ ఓర్పు సహనము, ప్రభు కార్యము చేసేంత మట్టుకు నేను సన్నిధానంలోనే ఉంటాను అన్న పట్టుదల ఉన్నదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రి కాలంలో యెహోవా ఆత్మ అతని మీదకి దిగిరాగా అతడిలాగు ప్రకటించును. అప్పుడు దాకా వేదనతో ప్రార్థన చేశారంట. ప్రభువా, మేమున్నది కొంచెం మంది అయ్యా, కానీ నీ వైపే మేము చూస్తున్నాం. ఇప్పటిదాకా ఎన్నో రాజ్యాలు మమ్మల్ని చూసి అది గొప్ప సైన్యం వస్తుంది, ఈ రాజ్యం ఏ పాటిది అనేసి అపహేళనగా అపహసించుకొని నవ్వులు బ్రతికైపోయిందయ్యా మా రాజ్యము గురించి అనేసి కన్నీటి పర్యంతమై శిశువులు మొదలుకొని వృద్ధుల వరకు కన్నీరు గార్చాడంట. అప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చి ఏమంటుంది? యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడొద్దు, జడియొద్దు. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ సమస్యల గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ దిగి రావాలి. మీరెందుకు మీ అప్పుల గురించి బాధపడతా ఉన్నారు? మీరెందుకు మీ యొక్క ప్రతికూలత పరిస్థితుల గురించి బాధపడతా ఉన్నారు? నేనుంటాను, మీరు ముందు నడవండి అన్నదాకా మనం ప్రార్థన చేయాలి. ఈరోజు అప్పుల సమస్యలలో ఎంతమంది అయితే కృంగిపోతున్నారో నాకైతే తెలియదు. ఇంకా ఎన్నెన్నో బాధలలో ఎవరైతే బాధపడతా ఉన్నారో నాకైతే తెలియదు. ఎన్ని విజ్ఞాపన ప్రార్థనలలో మేము ప్రార్థన చేసినా మాకు ఫలితం లేదండి అనుకుంటున్నారేమో. వీరందరూ ప్రార్థన చేసినట్టు ఆ కార్యము గురించి ప్రార్థన చేయండి. ఆ సమస్య తొలగిపోనట్లుగా యూదావారు యెహోషాపాతు ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఆ రీతిగా ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ దిగి వచ్చి మీకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాగ్దానం వచ్చే వరకు పట్టుదలతో ఉన్నారు ప్రజలందరూ.